జోగి రమేష్ అరెస్టు కేవలం కక్ష సాధింపుగానే చేశారంట. అతను ఎలాంటి తప్పు చేయలేదంట. ఏది నిజం? నిజంగా తప్పు చేస్తేనే అరెస్ట్ అవుతారు కాబట్టి ఆయన తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారు చేసింది ఆయన, అమ్మింది అతనే, చేసింది వాళ్ళు. తప్పు చేయింది అసలు ఆయన కల్తీ మద్యం అమ్మి కొంత వందల మంది ప్రాణాలు తీశారు. అసలు ఉరి తీసినా తప్పులేదు. బీసీ కాబట్టి ఆయన అరెస్ట్ చేయలేదు. ఇక్కడ కల్తీ మద్యం అనేది ఎంతో మంది ప్రాణాలని తీసింది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిర్వీర్యం చేయటం అని కానీ లేదు, వాళ్ళ మేధస్సుని చంపేసే విచక్షణ కోల్పోయే విధంగా చేశారు. జోగి రమేష్ అరెస్టు కేవలం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుగానే అరెస్ట్ చేసింది. జోగి రమేష్ ఎలాంటి తప్పు చేయలేదు అంటున్నారు. ఏంటి నిజమేనా? నిజంగా తప్పు చేస్తేనే అరెస్ట్ అవుతారు కాబట్టి ఆయన తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారు చేసింది ఆయన, అమ్మింది అతనే, చేసింది వాళ్ళు. నేను చేయలేదు అని చెప్పడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయి కదా, చూపిస్తున్నారు కదా ఆధార్. కూటమి ప్రభుత్వం ఎందుకు చేసింది? ఆయన చేసిన తప్పునే కోర్టు స్టేషన్ లో తీసుకొచ్చి పెట్టారు. కాకపోతే అంటే పోయినసారి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేయడం, పవన్ కళ్యాణ్ తిడతాం, అదంతా మనసులో పెట్టుకొని ఏమీ సంబంధమే లేదు. జోగి రమేష్ మాటలు అన్నదాన్ని కానీ, చంద్రబాబుని ఏదో తిట్టాడని పొగిడాడని ఈ మాటలకి ఏమి లేదు. కాకపోతే నిన్న జగన్ కూడా ట్విట్టర్ లో ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టాడు. బీసీ నాయకుడు కాబట్టి అరెస్ట్ చేశారు, బీసీలను తొక్కేస్తున్నారు, బీసీ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు బీసీలు అంటే అంత కక్ష టీడీపీకి? ఏ మాత్రం కక్ష లేదు. బీసీలు అంటే అంత గౌరవం. బీసీలకి కావాలని పదవులు కూడా ఇచ్చారు కదా గవర్నమెంట్. మరి అసలు బీసీలకి కక్ష ఎందుకు ఉంటుంది? చంద్రబాబు చేసే పనులకి అంతా మంచిగా చేస్తున్నాడు. నేనేం తప్పు చేయలేదు అన్నాడు నకిలీ మద్యం విషయంలో. నకిలీ మద్యం కేసులో ఏం చేయింది? అరెస్ట్ ఎందుకు చేశారు? చేశారు కాబట్టే చేశారు. ఆ తప్పు చేశాడు కాబట్టే దాన్ని ఖండించడానికి ప్రభుత్వాలు ముందుకొచ్చి అతన్ని శిక్షగా చేస్తున్నారు. బీసీలందరినీ కూడా తొక్కేస్తున్నారని చెబుతున్నారు కదా. మరి ఆ రోజు అచ్చెన్నాయుడు గారు బీసీ, కొల్లు రవీంద్ర గారు బీసీ, అయ్యన్న పాత్ర గారు బీసీ, యనమల రామకృష్ణ గారు బీసీ, వీళ్ళందరినీ కూడా. అయ్యన్న పాత్ర గారు ఇల్లు పగలగొట్టినప్పుడు ఏం చేశారండి? ఆయన బీసీ నాయకుడేగా, వాళ్ళ ప్రభుత్వం లేక భారీ కూడా పగలేసింది. మరి కొల్లు రవీంద్ర ఏం చేశాడని? కొల్లి రవీంద్రను కూడా ఇంత ఇబ్బంది పెట్టారు కదా. అచ్చెన్నాయుడు అయితే అలా చూపించారు కదా, మీరు అందరూ చూసే ఉంటారు. దానికి మనం ఆ రోజు గుర్తు రాలేదంటే వీళ్ళందరికీ బీసీ అనేది ఇప్పుడు గుర్తొచ్చిందా? జగన్కి బీసీ నాయకులు అని, బీసీ కార్యకర్తలు అని ఇప్పుడు గుర్తొచ్చిందా? అతను బీసీ వర్గానికి చెందిన దళిత నాయకుడు అని ఏదో చెప్పుకొస్తున్నాడు కదా. మరి ఆయన చేసిన తప్పుని తప్పుగా ఖండించారు కాబట్టి ఇబ్బంది పడుతున్నాడు ఆయన. అది బీసీల పైన ఉక్కుపాదం మోపిందంట కూటమి ప్రభుత్వం. అన్ని ఊహాగానాలు ఏంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే పాపాలన్నిటికీ కారకులు వీళ్ళే. ఒకటే మాట, కక్ష సాధింపు అయితే కాదు. అది జోగి రమేష్ అరెస్టు కేవలం కక్ష సాధింపుగానే చేశారంట. అతను ఎలాంటి తప్పు చేయలేదంట. ఏది నిజం? తప్పు చేయకపోతే ఎందుకు కరెక్ట్ చేస్తారు? కరెక్ట్ చేస్తారు. తప్పు చేయింది అసలు ఆయన కల్తీ మద్యం అమ్మి కొంత వందల మంది ప్రాణాలు తీశారు. అసలు ఉరి తీసినా తప్పులేదు. వందల మందిని ప్రాణాలు తీశారు కల్తీ మద్యం. నకిలీ మధ్యలో మొత్తం తెలుగుదేశం పార్టీనే ఉంది, వాళ్ళు తప్పించుకోవడానికి బీసీ నాయకుని అరెస్ట్ చేశారని చెప్పి జగన్ చెబుతా ఉన్నాడు. వస్తుంది అన్నీ వస్తుంది. ఆయన చెప్పని మాటలు ఏముండయి. జగన్ అన్ని ఎప్పుడు చూసినా అన్ని అబద్ధాలే చెప్పేది. నిజాలు ఎప్పుడు చెప్పాడు? అసలు ఏంటి అంటే జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి కల్తీ మద్యం మామూలు పేరే కానీ, పోయినసారి చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడి చేశాడని, పవన్ కళ్యాణ్ తిట్టాడని, నారా లోకేష్ని తిట్టాడని చెప్పి ఇవన్నీ మనసులో పెట్టుకొని కక్ష సాధింపు చేస్తున్నారు. 16 నెలలు ఎందుకు ఆగుతారా? అటు చేయాలనుకుంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే చేసేవాడు. ఆయన చేయాల్సిన సన్మానం చేసి పంపించేవాడు. ఇప్పుడు దాకా ఎందుకు ఆగుతారో ఆధారాలతోటి అరెస్ట్ చేశారు ఆయన. జగన్ ఏం చెప్తున్నాడంటే వైసీపీలో ఉన్న బీసీ నాయకులు బలమైన నాయకుడు జోగి రమేష్ కాబట్టి బీసీలను ఎదగనివ్వకూడదు, బీసీలను తొక్కేయాలని చెప్పి జోగి రమేష్ని అరెస్ట్ చేశారని చెప్పి చెబుతున్నారు. ఎందుకు బీసీలు అంటే అంత పగ ఉందంటారా టీడీపీకి? టీడీపీకి ఏం పగలేదు, జగన్కే ఉంది పగ. జగన్కి బీసీలు అంటే పడతావు, లేబర్ అన్నా పడదాయని ఆ ఖర్చు తీర్చుకుంటున్నాడు. సరే, ఇప్పుడు వీళ్ళు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి పోయినసారి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసినప్పుడు, లేదంటే యనమల రామకృష్ణ గారిని లాంటి వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అంటే ఆ రోజు వీళ్ళు బీసీలను గుర్తురాలేదా? ఎందుకు గుర్తురాదు? అప్పుడు కావాలని అరెస్ట్ చేసి ఇవాళ బీసీలు అంటే అట్ట. అచ్చెన్నాయుడిని 600 కిలోమీటర్లు ఆపరేషన్ చేసి ఉన్న మనిషిని కారులో తీసుకొచ్చి ఎంత ఇబ్బంది పెట్టారు. కొల్లి రవీంద్రని ఎంత ఇబ్బంది పెట్టారు. బీసీలు అని ఇవాళ బీసీలు అంటున్నారు కానీ అందరిని బీసీ నాయకులనే కదా ఆయన అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టింది. బీసీలకు అసలు ఏంటి? జగన్ చెబుతా ఉన్నాడు కదా బీసీ అని. ఏం చేశాడు జగన్ బీసీలు? ఏమీ చేయలేదు. ఇవాళ వాడిపోయాలకే బీసీలు గుర్తొచ్చారు. జగన్ అదివరకు ఏం చేశాడు? అధికారంలో ఉన్నప్పుడు బీసీలకి ఏం చేయకుండా ఇవాళ బీసీలు అంటే ఎట్టా? సార్, గత 2 రోజులుగా జోగి రమేష్ అరెస్ట్ తర్వాత నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా వైసీపీలో ఉన్నటువంటి బలమైన నాయకుడు అని తెలిసి బీసీలను తొక్కాలని చెప్పి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడిని అరెస్ట్ చేసింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ఎక్స్ వేదికగా
చెప్పినటువంటి పరిస్థితి. ఎలా చూస్తారు దీన్ని? మోకాళ్ళకి బోడిగుండుకి లింక్ పెడతాం అంటే ఇదే. ఎందుకంటే అసలు తెలుగుదేశం పార్టీ పెట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం పెట్టి అప్పుడు అన్న మూడు తారక రామారావు 1982లో పెట్టాక అంతకుముందు రెడ్లు కానీ వారి సామాజిక వర్గం అయిన చౌదరులు కానీ ఎక్కువగా మామూలుగా రాజకీయాల్లో ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చాకే బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా మామూలుగా అధికార పదవులు అనుభవించింది. కానీ ఎంతోమంది అప్పుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు కానీ అప్పుడు ఎర్రంనాయుడు గారు కానీ వాళ్ళందరూ కూడా అప్పుడు 82 తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు. యనమల రామకృష్ణ ఇట్లా చాలామంది వచ్చున్నారు. ఇప్పుడు బీసీ కాబట్టి ఆయన అరెస్ట్ చేయలేదు. ఇక్కడ కల్తీ మద్యం అనేది ఎంతో మంది ప్రాణాలని తీసింది. ఆ కల్తీ మద్యం అంటే మద్యం షాపుల్లో కల్తీ మద్యం కలపటం వల్ల ఏమవుతుంది, ఆ స్పిరిట్ వల్ల ఎంతోమంది గతంలో జే బ్రాండులు తెచ్చి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిర్వీర్యం చేయటం అని కానీ లేదు వాళ్ళ మేధస్సుని చంపేసే విచక్షణ కోల్పోయే విధంగా చేశారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఆ బ్రాండ్లన్నీ తీసేసి మంచి బ్రాండ్లు పెట్టారు. ఇవన్నీ ఉంటే మళ్ళీ ఆంధ్ర ప్రజలంతా ఉన్నతంగా అంటే ఆలోచించగలిగే వివేకవంతులు విచక్షణ కలిగిన వాళ్ళు అయితే మళ్ళీ తర్వాత 2029లో కూడా నాకు ఓటేయరేమో, మళ్ళీ కాదు వాళ్ళని మళ్ళీ అదే విధంగా అచేతన అవస్థలో సుస్థావస్థలో ఉంచాలని చెప్పి కల్తీ మద్యం ఒకటి జోగి రమేష్ ఆధ్వర్యంలో కానీ జోగి రమేష్ సహకారంతో కానీ ఆ జనార్దన్ రావు గారు వాళ్ళంతా మరి ఇదే వేదికగా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ నకిలీ మద్యం తయారు చేసిందే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళపైన ఎక్కడ ఈ మచ్చబడిద్దో అని చెప్పి బీసీ నాయకుడు కాబట్టి తను అరెస్ట్ చేస్తే ఎవరు అడగరని చెప్పి అన్న పాయింట్లో అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఎవరైతే జనార్దన్ రావు ఉన్నాడో జోగి రమేష్ చెప్తేనే నేను చేశాను, జోగి రమేష్ నాకు సపోర్ట్ ఇచ్చాడని చెప్పి అతనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏది నిజం ఈ రెండింటిలో? ఆధారాలను బట్టే మామూలు పోలీసులు ఎక్కడైనా అరెస్ట్ చేసేది. ఆధారాలు ఉన్నాయి కాబట్టి జోగి రమేష్నైనా జోగి రామనైనా ఇంకొకరినైనా అరెస్ట్ చేసి వాళ్ళు విచారిస్తూ ఉంది. ఆ జనార్దన్ రావు మామూలుగా అతనే చెప్పాడు నాకు సహకారం అందించి నన్ను దక్షిణాఫ్రికా పొమ్మని. అతను వాట్సాప్ మెసేజ్లు కానీ అతను సంచార దూరంలో ఉన్న సంభాషణలు కానీ అన్ని చూపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలోకి వైకాపా వాళ్ళని పంపించి జయచంద్రారెడ్డి గారు కూడా ప్రస్తుతం టెక్నికల్గా చూస్తే అతను తెలుగుదేశం కాదని మేము అంటలా. తెలుగుదేశం అయినా కానీ ఎమ్మటే మన తన అని ఉండదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తప్పు చేస్తే ఉపేక్షించరు. ఇందులో మనం చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి ఆ విషయంలో చూసాం. భారతమ్మ గారిని ఏదో అనగానే అతన్ని మామూలు సస్పెండ్ చేయడం జరిగింది, అతన్ని మామూలు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా జయచంద్రారెడ్డి గారిని కానీ అక్కడ సురేంద్ర నాయుడు గారిని కూడా తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేశారు. దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటా ఉన్నారు. పాత్రలు తేలగానే ఒకవేళ వాళ్ళ పాత్ర సురేంద్ర పాత్ర ఉంటే అతను కూడా లోపలికి వెళ్తాడు. జోగి రమేషే దీనికి అసలు మూలం కాబట్టి మొట్టమొదటి అతను అరెస్ట్ జరిగింది. అతని నుంచి తీగలాగితే డొంక తగిలినట్టు జనార్దన్ రావు గారే మొత్తం సంభాషణలు కానీ అన్ని విడుదల చేస్తూ వచ్చింది, మనం కాదు చెప్పింది. ఏ ఆధారాలు లేకుండా గతంలో బీసీని అనగదొక్కేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెబుతా ఉన్నారే, అసలు ఏమీ లేకుండా అర్ధరాత్రులు పోయి మామూలుగా ఇల్లు పగలగొట్టి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు బీసీనే మరి ఆయన ఇంటిని అర్ధరాత్రి పోయి బుల్డోజర్ తీసిపోయి గోడ పగలగొట్టలేదు. అచ్చెన్నాయుడు గారిని అర్ధరాత్రి శుక్రవారం రాగానే అరెస్ట్ చేస్తే 2 రోజులు ఆ కోర్టుకు కూడా వెళ్ళటం లేకుండా ఉంటుందని అది అర్ధరాత్రులు అర్ధరాత్రి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసిన మరి వాళ్ళందరూ బీసీలు కదా. ఇక్కడ ఏంటంటే బీసీనా ఎస్సీనా ఎస్టీనా మైనార్టీనా ఓసీనా అని కాదు, తప్పు ఎవరు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయటం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని. అందులోనూ కల్తీ మద్యం వల్ల అసలు రాష్ట్ర ప్రజలు ఎంతోమంది ఆరోగ్య క్షీణిస్తాయి, మామూలు మరణాలు సంభవిస్తాయి. వీళ్ళందరినీ బాగు కోసం ఈ కల్తీ మద్యం ఉండకూడదని నాసిరకం బ్రాండ్స్ అన్ని కూడా తీసేసి మద్యం తాగడం మంచిదని కూడా ఎవరు చెప్పరు. కానీ వారికి ఉన్న అలవాటు వారి శ్రమ పనిచేసి వచ్చిన వాళ్ళు పుచ్చుకునే దాంట్లో అది అన్నా కొంచెం క్వాలిటీ దేవా అని చెప్పి బ్రాండ్స్ అన్ని కూడా మంచి బ్రాండ్స్ పెడితే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఉంటే ప్రజలందరూ కూడా విచక్షణ కలిగి ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఓటేరని చెప్పి ఉద్దేశంతో అసలు ఇదంతా చేశారు. జోగి రమేష్ గారి పాత్ర బయటపడింది కాబట్టి మామూలుగా ఆయన అరెస్ట్ చేశారు అంతే తప్పితే వేరేగా చూడాల్సిన అవసరం కూడా ఏం లేదు. అసలు ఈ అరెస్టు తర్వాత అంటే ప్రధానంగా ఈ బీసీ కార్డు ఏదైతే బయటకు వస్తూ ఉందో గతంలో మీరు చెప్పినట్లుగా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని కానివ్వండి, లేదంటే మొత్తం రాత్రికి రాత్రి గోడలు దూకి అరెస్ట్ చేసినటువంటి ఈయనగా కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, లేదంటే యనమల రామకృష్ణుడు గారు కానివ్వండి, లేదంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది బీసీల పైన దాడులు జరిగినప్పుడు, లేదంటే బీసీలను అక్రమంగా అర్ధరాత్రులు అరెస్ట్ చేసినప్పుడు, మీరు అన్నట్లుగా శుక్రవారం అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజున ఇదే జోగి రమేష్ మాట్లాడుతూ తప్పు చేస్తే ఎవడైనా ఒకటే, అక్కడ బీసీ ఏంటి ఎస్సీ ఏంటి ఎస్టీ ఏంటి అని మాట్లాడినటువంటి ఈ జోగి రమేష్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు బీసీ కార్డు బయట పెడతా ఉన్నాడు? ఇప్పుడు తప్పు చేస్తే ఎవరైనా అరెస్ట్ అతనే చెప్పాడు కదా, ఇక అందులో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది మామూలుగా ప్రాథమిక విచారణలో తేలిద్ది, మామూలు పోలీస్ దర్యాప్తులో తేలిద్ది. అతని మీద ప్రాథమిక ఉన్నాయి కాబట్టి మామూలు నేరారోపించబడిన జనార్దన్ రావు ప్రాథమిక ఆధారాలు లభ్యమైనవి కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. మామూలుగా సిట్టు వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు. మామూలుగా తందాక రాగాలనేమో మామూలు బీసీ కార్డు తీయటం, అంతకుముందు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు బీసీలు కదా. మరి ఇదే జోగి రమేష్ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మరి తప్పు చేస్తే ఎవరిని అరెస్ట్ చేయాల్సింది అన్నాడు, అతనే అన్నాడు. అతనని మళ్ళీ అసలు ఆ రోజే మళ్ళీ అతను వచ్చి మాజీ ముఖ్యమంత్రి మీద దాడి చేశారు.
అప్పుడు కూడా మామూలుగా అధికారంలో ఉంది వాళ్ళ పార్టీ కాబట్టి తప్పు చేసినా కానీ అరెస్ట్ చేయలే. ప్రధాన కారణం అదే జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఈ నకిలీ మద్యం పేరు చూపించు కక్ష సాధింపుగా ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేశారు, పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడారు, లోకేష్ గారిని దుర్భాషలాడారు, ఇదంతా కక్ష సాధింపుగా పెట్టుకొనే మీరు అంటే తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే కూటమి ప్రభుత్వం జోగి రమేష్ని అరెస్ట్ చేసిందని చెప్పి ప్రధాన ఆరోపణ వాళ్ళు. ఆ విధంగా చేయాలనుకుంటే ఇన్ని నెలలు ఎందుకు ఆగాల? మేము సంవత్సరం 8 నెలలు అయిపోయింది అధికారం వచ్చి. ఆల్మోస్ట్ ఇన్నాళ్ళు ఆగాల్సిన పని కూడా లేదు. అధికారంలో రాగాలనే మామూలుగా కార్యకర్తలని సంగతి చూడండి అంటే చూసేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా క్రమశిక్షణ కలిగిన పార్టీ, అటువంటి వాటిని మామూలుగా ప్రోత్సహించదు కాదు బట్టే మామూలుగా ఇప్పటివరకు కూడా కొడాలి నానైనా బ్రహ్మాండంగా బయట తిరుగుతూ ఉన్నాడు. దాంట్లో ఎన్నో తప్పులు చేసిన ఇక్కడ మా తాడేపల్లిలోనే ఉన్నారు ఎంతోమంది పోస్టులు సోషల్ మీడియాలో భయంకరంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ బయటే తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ ఉంటే మేమంతా కక్ష సాధింపులు అయితే నారా లోకేష్ గారి మీద పెట్టాడు ఒక అతను, రామరెడ్డి అని వెంకటపూర్తి, అతను బయటే తిరుగుతూ ఉన్నాడు. మరి ఆ విధంగా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇదన్నీ కూడా ఆళ్లే కొడ్డెలమ్మ మధు ఓడినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పటికన్నా అసలు ప్రజానాయకుడు అంటే ఎట్లా ఉండాలా అనేది కొంచెం తెలుసుకొని, అధికారం అంటే ఏందో తెలుసుకొని ఆయన ప్రవర్తిస్తే బాగుంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే దాని మీద పోరాడాము, ఏదన్నా సద్విమర్శ అనుకుంటే తీసుకుని ఇప్పుడు మేము వాళ్ళు ఏదన్నా ఉంది తప్పు చేసామనుకోండి, వాళ్ళు విమర్శ చేసి తప్పులేదు, సద్విమర్శ అయితే దాన్ని మేము సరిదిద్దుకొని మళ్ళీ సరి చేసుకుంటాం కూడా. కానీ అవేం చేయకుండా ఎంతసేపుడికి ఎక్కడ చనిపోగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపారు, లేదంటే ఈ నారా సురరక్షరిత్ర అని వాళ్ళ బాబాయిని చంపి అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా అతను అదే విధంగా పోతున్నాడు. కనీసం 11 నుంచి పెరుగుదామన్న ఆలోచన కూడా ఉన్నట్లేదు. 11 నుంచి నాకు ఒకటి చాలు, నేను ఒక్కడనే ఉంటే చాలనుకుంటున్నాడు, ఏమో తెలియదు. ఆ ఒకటి కూడా పోగొట్టుకునే దశగా ఉన్నాడు. బీసీ గురించి మాట్లాడే అర్హత ఉందంటారు. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే అమర్నాథ్ గౌడ్ అని చెప్పి ఏదైతే ఈ జోగి రమేష్ ఉన్నటువంటి గౌడ కులానికి సంబంధించినటువంటి చిన్న పిల్లగాడు, 10వ తరగతి చదివేటువంటి పిల్లగాడు మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారు అని అడిగినందుకు తనని పెట్రోల్ పోసి తగలబెడితే ఆ వ్యక్తిని కూడా కనీసం శిక్షించినటువంటి ఈ నాయకులు అని చెప్పుకుంటా ఉన్నటువంటి జోగి రమేష్ కానీ, లేదంటే ట్వీట్ చేసినటువంటి ఎక్స్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళకి బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందంట. అది పొన్నూరు నియోజకవర్గంలోనే జరిగింది. అంటున్నా వాళ్ళకి మామూలుగా అమర్నాథ్ గౌడ్ ఇట్లా చాలా మంది ఉన్నాయి ఉదాహరణ చెప్పాలంటే. కాబట్టి వాళ్ళు మామూలుగా ఒక కార్డు ఓడిపోగానే ప్రజల దగ్గర నుంచి సానుభూతి పొందడం కోసం బీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మా గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి అనుకోవాలని చెప్పి అతను ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళు చూసున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా అతని మాటలు నమ్మరు. అవన్నీ పక్కన పెట్టి అసలు ఏమి చేయాలా, మామూలుగా వాళ్ళు ఫస్ట్ వాళ్ళ పార్టీ నిర్మాణం చేసుకొని ఎక్కడన్నా ఏదన్నా జరిగితే మామూలుగా ఆర్థిక సహాయం పార్టీ తరఫున వరద బాధితులకు ₹1 ప్రకటించారు. దాన్ని ఇప్పటివరకు అందజేయాల. ఫస్ట్ అందజేసి నీ చిత్తశుద్ధి నిరూపించుకొని తర్వాత బీసీల గురించి అయినా ఎస్సీల గురించి అయినా, ఎందుకంటే బీసీలు అనే కదా, తర్వాత ఎస్సీలు చూసుకున్న అంతే అనంతబాబు అని కానీ ఆయన పక్కన. కాబట్టి అసలు ఎవరి గురించి కూడా మాట్లాడే అర్హత కానీ ఏమీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కాబట్టి వీటి గురించి మనం ఎక్కువసేపు చర్చించుకోవడం కూడా వృధా ప్రయాసం నా అభిప్రాయం.